ఇంత ధైర్యం నీకు? నువ్వు ఆడపిల్లకు అన్యాయం చేస్తావు. తప్పు చేస్తావు చెప్పు. ఇలాంటి వాడు బతకూడదు. ఆగమయ్యా, ఏంటిది? నువ్వెవరు ఆపడానికి? వదులు. ఏం చేతను? మా ఊరి పరువు తీశాడు వీడు. అందుకని ఇలా గొడ్డు బదులు బాగుతారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊళ్ళో నా మీద ఎవడయ్యా రిపోర్ట్ ఇచ్చేది? నేనెవరో తెలుసా? రావ్ బహదూర్ రాజేంద్ర ప్రసాద్. రాజమండ్రి బ్రిడ్జ్ కాదు, చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు అనుకున్నావా? చాలే, చాలా మంది. ముందు ఈ గన్ గార్డ్ సంగతి తెలుసుకొని నువ్వు ఆగు. ఆ అమ్మాయి దూరంగా జరుగు. నా పెళ్ళం నా ఇష్టం, దూరం కాదు, ఇంకా అతుక్కుంటాను. నీకు అభ్యంతరమా? సంధ్య భువనేశ్వరి ఎక్కడా? రండే రండి, మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది. రండి చూతురు కాని, రండి. ఏంటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ కూతురు అగ్గిపుల్ల వెలిగించకుండానే మన వంశ ప్రతిష్టను తగలబెట్టింది. ఏం జరిగిందిరా? ఏమైందిరా? నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది. అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది. ఆశీర్వదించండి. అలా చూస్తావేంటే? వెళ్ళి అక్షతలు తీసుకురా. ఆగో. ఏమిటమ్మా, పెళ్లి చేసుకున్నావా? ఇతనేనా? ఎప్పుడు? 3 రోజుల క్రితం. అదా ఇప్పుడు ముఖ్యం. అది ఎవరిని కట్టుకొచ్చింది? రావు బహదూర్నా, జమీందార్నా, పిఠాపురం రాజానా, వెంకటగిరి యువరాజానా? ఎవరయ్యా? ఎవరు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా. చెప్పు. వినండి వినండి. నా పేరు ఏంటి? ఏంటి పేరు? రాజు. ఏ పని చేస్తావు? ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, అదే హోటల్. ఇడ్లీ సాంబార్ కాకపోతే వడ ఉప్ప ఐటమ్స్ వేరేనా? అంతస్తు అదేగా.